చైనాలో అసలు ఏం చేశారు మీరు? ఏం చేసేవారు? సో చైనా వెళ్ళింది ఎంబీబీఎస్ చేయడానికే. ది ఫన్నీ పార్ట్, చైనాలో ఇంగ్లీష్ మాట్లాడరు అని కూడా నాకు తెలీదు. ఐ వాజ్ దట్ నైవ్, వెరీ ఇన్నసెంట్. అసలు ఏం తెలియదు, చదువుకోవడం తప్ప ఏం తెలియదండి. ఇప్పుడు జోష్ మూవీలో చెప్తారు కదా, ఈ బస్ ఎక్కితే ఎక్కడికి వెళ్తావు, ఇక్కడికి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలో కూడా నాకు తెలీదు. నేను అంత ఇంటి నుంచి కాలేజ్ బస్ ఎక్కి ఇంట్లో దిగి, ఇంటి నుంచి మళ్ళీ కాలేజ్ బస్ ఎక్కి కాలేజ్కి. ఐ వాజ్ దట్ కైండ్ ఆఫ్ అ గర్ల్. సో ఐ వాజ్ సో నైవ్ వెళ్ళినప్పుడు. బట్ స్లోలీ దెన్ ఐ రియలైజ్డ్, ఓకే ఇక్కడ ఇంగ్లీష్ కూడా మాట్లాడరు అనమాట. ఐ హ్యావ్ టు లెర్న్ మ్యాండ్రిన్. మాకు ఫస్ట్ ఇయర్ నుంచి మ్యాండ్రిన్ మనకు లాంగ్వేజ్ ఉండేది, అలాంగ్ విత్ ది మెడికల్ సబ్జెక్ట్స్. అండ్ దే వెరీ పర్టికులర్ అబౌట్ దర్ లాంగ్వేజ్. ఎందుకంటే తర్వాత మేము ఇంటర్న్షిప్ చేసేటప్పుడు టీచర్స్కి ఫ్యాకల్టీకి ఇంగ్లీష్ వచ్చు, బట్ పేషెంట్స్కి రాదు కదా. అవునవును. సో వీ హ్యావ్ టు బి వెరీ వెల్ వర్స్డ్. సో 5 years అక్కడే చదువుకున్నాను, 1 year ఇంటర్న్షిప్ అక్కడే చేశాను. సో అమ్మ నేర్పిన వంటలతో అక్కడ రకరకాల ఎలా దొరుకుతాయండి ఇవన్నీ? మీకు లైవ్గా దొరుకుతాయా బొద్దింకలు? లైవ్ కాదు, దే యూస్ టు హ్యావ్ అంటే రెక్కలు తీసేసి క్లినిక్ స్టేషన్ దగ్గర తీసిస్తారు. ఒకనొక రోజు మీరు వెళ్ళారు అలా మాల్కి, అదే గ్రోసరీ షాప్కి వెళ్ళి అక్కడ లోటస్ స్టెమ్స్, బ్యాంబూ షూట్స్ వాటన్నిటితో పాటు సరే వై డోంట్ వి ట్రై దిస్ అని ట్రై చేశారు. హౌ వాస్ ద ఫీలింగ్?